కర్మయోగము 29, 30 శ్లోకాసు. ఇది మొత్తం మీరు చక్కగా నేర్చుకుంటే, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మీ ఒక్క కర్మ గూడా మిమ్మల్ని బంధించే కర్మ చేయలేరు మీరు. కాకపోతే సబ్జెక్ట్ గాని శ్రద్ధగా వినడం గాదు, ప్రతిరోజు విన్న దాని నుంచి మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే చాలు. చాప్టర్ అయిపోయే లోపల ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కర్మ బంధ విముక్త కర్మ ఉంటుంది తప్ప, బంధకారకమైనటువంటి కర్మ ఉండదు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటిది సో, మన యొక్క ప్రయాణం మానవుడి యొక్క కర్మలో మనకు ముక్తి మార్గమున ప్రయాణం అంటే సాగేటువంటి కర్మల గురించి తెలుసుకుందాం ఈరోజు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్నా విచాలయేత్. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. ఈ రోజు మనం నేర్చుకోబోతుంది మానవుని ముక్తి మార్గము వైపునకు నడిపించే కర్మల గురించి తెలుసుకుందాం. సో శ్రద్ధగా వింటే అవే కర్మలు మనం చేసుకుంటూ వెళ్తే పెద్ద కష్టం లేదు. ఓకే, వినని వాళ్ళకు ప్రాబ్లం. భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలయందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై ఉంటారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో బద్ధజీవులు ఎవరైతే జన్మించారో వాళ్ళు జన్మ తీసుకోవడం అంటేనే భౌతిక ప్రకృతే త్రిగుణాలతో కూడుకున్నది. ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి భౌతిక ప్రకృతిలో ఎవరైతే జన్మ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ త్రిగుణాల్లో ఏదో ఒక గుణంతో కూడుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి వాళ్ళు జన్మ తీసుకుంటారు. కాబట్టి భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైనటువంటి ఈ గుణాలతో ఎవరైతే మోహితులు అవుతారో, మాతాజీ మీ వీడియో ఆన్ ఉంది, వాళ్ళు ఆఫ్ చేసేయండి. మాతాజీ ఎవరున్నారు? హరే కృష్ణ. వీడియో ఆన్ ఉంది, వాళ్ళది ఆడియో కూడా అన్నట్టుంది. మోహితులు అయిన అజ్ఞానుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల చేత ఎవరైతే మోహితులు అవుతారో, అంటే ప్రభుజీ త్రిగుణముల చేత మోహితులు అవటం ఏంటి అంటే, ఆ విధంగా మోహితుల అయ్యారా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే, వాళ్ళు భౌతిక కర్మలందు పూర్తిగా నిమగ్నులై వాళ్ళు భౌతిక కర్మల పట్ల చాలా ఉత్సాహం ఆసక్తి ఉంటుంది. అంటే ఎలా ప్రభుజీ అంటే, సో భౌతికమైనటువంటి భోగాలు ఫంక్షన్స్ అక్కడ తెలుసు మనకు, మనం తినకూడనిది ఉంది, వెళ్ళకూడనిది ఉంది, అయినా కూడా మనం వెళ్తా ఉంటాం. తర్వాత అనవసరమైనటువంటి భౌతిక బంధాల్లోకి మనం వెళ్ళిపోతా ఉంటాం అక్కడ. సో మనము సపోజ్ ఎగ్జాంపుల్ ఈ టైంలో
మనకు గీతాయజ్ఞం ఉంది. గీతాయజ్ఞంలో మనం పాల్గొనే అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తాము, ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే, "మీకెప్పుడు ఫోన్ చేయొచ్చంటే" ఎప్పుడైనా చేయొచ్చండి. 24 అవర్స్ ఎప్పుడైనా చేయొచ్చంటారు. అంటే మరి కథామృతం వింటారు, ఎప్పుడైనా చేయొచ్చు. వాళ్ళకంత పెద్ద అర్జెన్సీ ఏముండదు. ఎప్పుడన్నా అన్నారు గానీ, కాబట్టి కరెక్ట్ 7:10, 7:15 కాల్ చేస్తారు. ఆ కాల్ ఎంతసేపు నడుస్తది? 45 మినిట్స్ నడుస్తది. కరెక్ట్ మనది అయిపోయే ఒక 2 నిమిషాల ముందు కాల్ ఎండ్ అవుతది. అప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంటారు. తర్వాత కనబడరు వాళ్ళు. లేదంటే కీర్తనకుంటారు. తర్వాత కనబడరు. సో, వాళ్ళ యొక్క ప్యాషన్ అన్నట్టు. సో, కాబట్టి భౌతిక పనికిరాని మాటలు అవి కూడా అటువంటి అంటే ఈ వాక్ దేనికి ఉపయోగించాలో, దేనికి ఉపయోగించకూడదో తెలీదు. అది కూడా థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడడంలో అంతసేపు గడిపి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ భౌతిక ప్రకృతి గుణములచే మనం ఆఫీస్‌లో పని చేస్తా ఉంటాం, బిజినెస్ చేస్తా ఉంటాం, ఇంకెక్కడో ఉంటాం. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్స్ పోనీ డే టైమ్‌లో చేయండి ఓకే. మన యొక్క నిత్యం భగవద్గీత, భాగవతం జరుగుతుంది. అప్పుడైతే మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. కానీ చేయలేము. ఎందుకు? ఈ భౌతిక కర్మల యందు మనకు పూర్తిగా ఆసక్తి ఉంది మనకు. ఇంకా ఆధ్యాత్మిక కర్మల పట్ల ఆసక్తి కలగట్లేదు. సో, ఆ ఆధ్యాత్మిక కర్మల పట్ల ఆసక్తి కలగకపోవడాన్ని ఏమంటారంటే, ఎవరైతే అజ్ఞానులు, అల్పబుద్ధులు, భగవద్గీత గురించి టేస్ట్ రావట్లేదు. ఆత్మజ్ఞానం గురించి టేస్ట్ రావట్లేదు. భగవద్జ్ఞానం పట్ల టేస్ట్ రావట్లేదు. అర్థమైందా? వాళ్ళు భౌతికం పట్ల ఆసక్తులై ఉన్నారు కాబట్టి రావట్లేదు. కర్త యొక్క అజ్ఞాన కారణమున సో, కర్త అంటే ఈ దేహంలో దేహము, దేహి. దేహంలో ఉన్నటువంటి వాడు దేహి అంటే ఆత్మ. ఆత్మనే కర్త అంటారు. సో, కాబట్టి ఆ కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆయన కర్మలు అధములైనప్పటికీ చేసే కర్మలు. ప్రభుజీ క్లాస్ అటెండ్ చేయాలంటే కొంచెం ఫోనొచ్చింది. ఏమి ఇంపార్టెంట్ ఉండదు. అక్కడికి పోయినాం, ఫంక్షన్ పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం ఏదో చెప్తా ఉంటారు. వాళ్ళ కర్మ. కానీ అటువంటి పరిస్థితిలో గూడా భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము ప్రతి ఒక్కరి ముక్తి మార్గంలో మనము తీసుకొని వెళ్ళాలి. ఆ! మరి ఆ ముక్తి మార్గంలో ముక్తి పథానికి తీసుకొని వెళ్ళేటువంటి కర్మలేంటంటే, సరే నాకర్థమైంది నేనెళ్తున్నాను. ఇతరులు రావట్లేదని క్రిటిసైజ్ చేయకండి. వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేయండి తప్ప, ఓకే. వాళ్ళ కర్మలు అదలం. వాళ్ళ ఫుడ్ గాని, వాళ్ళ బిహేవియర్ గాని, వాళ్ళ యొక్క నడవడిక ఏదైనా ఉండని. అదములు అయినప్పటికిని జ్ఞానవంతుడు ఎవరైతే నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో, ఆ జ్ఞానవంతుడు వారిని కలత పెట్టకూడదు. చెప్తున్నాం 4, 5 సార్లు రావట్లేదంటే వాళ్ళని కించపరచకండి, ద్వేషించకండి. వాళ్ళని మీరింక మన చుట్టాలే ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు. అటువంటి వాళ్ళని అరే మీరు క్లాస్ అటెండ్ చేయకుంటే వేస్టో, నామం చేయకుంటే వేస్టో, లేకుంటే ప్రసాదం తినకుంటే వేస్టో, ప్రతీదీ వాళ్ళని ద్వేషించినట్టవుతే వాళ్ళకి కలతకు గురై మేము ఆల్రెడీ మంచి మార్గంలో ఉన్నాము. మేము మీకంటే సుఖంగా ఉన్నాము. మీరేం భోగిస్తున్నారంటారు. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు వాళ్ళని ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినకపోతే వాళ్ళని రోజు ద్వేషిస్తే వాడు మనని శత్రువులాగా భావిస్తాడు. మన పిల్లలే. కాబట్టి అలా ద్వేషించి సో, వాడు చేసే కొంచెం అల్లరి చేష్టలుండొచ్చు. అంత మాత్రాన వాళ్ళని ప్రతిసారి టార్గెట్ బెట్టి మనం జేసినామంటే, వాళ్ళు కలతకు గురై ఇంకా మనకు దూరమైపోతారు. కాబట్టి ఒకసారన్నా ఇంకోసారి ప్రేమతో దీంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అజ్ఞానులైన వ్యక్తులు స్థూల భౌతిక భావనతో తాదాత్మ్యం నొంది, భౌతిక ఉపాధుల భావనలో మునిగివందురు. సో, కాబట్టి ఓకే. వాళ్ళు అజ్ఞానులెందుకు? వాళ్ళ పాస్ట్ లైఫ్‌లో వాళ్ళు సాత్విక కర్మలు చేయలేదు. కాబట్టి సాత్విక కర్మ ఫలాలను అనుభవించరు. వాళ్ళు మేబీ తామసిక్ కర్మలు చేసి ఉండొచ్చు. లేదంటే రాజసిక్ కర్మలు చేసి ఉండొచ్చు. లేదంటే తామసీ భక్తి చేసి ఉండొచ్చు. రాజసీ భక్తి చేసి ఉండొచ్చు. మిళితం ఉండొచ్చు. సో, కాబట్టి ఇప్పుడు అటువంటి ఫలాలను అనుభవించడానికి తామసీ, రాజసీ ఫలాలను కర్మ ఫలాలను అనుభవించడానికి అటువంటి ఫ్యామిలీలో జన్మించుండొచ్చు. సో, కాబట్టి అటువంటి వాతావరణం వాళ్ళు పెరుగుతూ జీవిస్తుండొచ్చు. అంత మాత్రాన వాళ్ళని స్థూల ఈ శరీర భావనలోనే ఉంటారు వాళ్ళు. సో, కాబట్టి వాళ్ళని క్రిటిసైజ్ చెయ్యకండి.
భౌతిక ఉపాధి భావంలో మునిగి ఉంటారు వాళ్ళు. మనం కూడా ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడు మారాము. సో అలానే వేరే వాళ్ళు కూడా అటువంటి భావనలో ఉండొచ్చు. సో కాబట్టి మనం కూడా స్లోగా వాళ్ళని ట్రాక్ చేంజ్ చేయాలి. మనం ఎప్పుడైనా రోడ్డు మీద ట్రావెల్ చేస్తా ఉంటే స్పెషల్‌గా హైవేలో టర్న్ చేసుకోవాలంటే కిలోమీటర్, 2 కిలోమీటర్లు ఒకసారి ఉంటుంది. అంత స్పీడ్‌లో పోయి సడెన్‌గా చేస్తామా? చెయ్యము. చాలా జాగ్రత్తగా వెహికల్ కంట్రోల్ చేసి మెల్లంగా అక్కడ టర్న్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇతరుడిని మార్చేప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అలా చేయండి. ఈ దేహము భౌతిక ప్రకృతి యొక్క వరము. మనందరికీ కూడా ఈ దేహము వరప్రసాదము. కాబట్టి ఈ దేహాన్ని లైక్ మనం చాలా కష్టపడి ఒక చిన్న వెహికల్ కొనుక్కున్నాం అనుకోండి. ఇప్పుడైతే వెహికల్స్ కామన్ అయిపోయి పూర్వకాలము ఒక 30 ఇయర్స్ కింద అప్పుడు ఒక 2 వీలర్ ఉంటేనే చాలా గొప్పగా ఉండేది. సో 4 వీలర్ చాలా ధనవంతుడు 35, 40 ఇయర్స్ కింద. కాబట్టి ఇక ఈ శరీరము 80 లక్షల మానవులు కానటువంటి జీవులందరూ మనం చూసి చాలా వాటికి వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఆ శరీరంలో ప్రోగ్రామ్ ఉండదు. మన శరీరంలో ప్రోగ్రామ్ ఉంటది. లైక్ ఇప్పుడంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. ఒక 25 ఇయర్స్ కింద 25, 30 ఇయర్స్ కింద అప్పుడే 90 ఎప్పుడు 95, 96లో అప్పుడు మొబైల్సే లేవు. స్లోగా మొబైల్స్ వచ్చాయి. ఆ కొత్తలో మొబైల్స్ వచ్చినప్పుడు పేజర్లు ఉండేవి. ఎవరిదైనా మొబైల్ ఉందా? అమ్మ మొబైల్ ఉందా? అనుకునేవాళ్ళు. అంతకుముందు 80స్‌లో ల్యాండ్‌లైన్ ఉండేది గాదు. ఎవరిదైనా ల్యాండ్‌లైన్ ఉంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. కాబట్టి ఇక్కడ గూడా మనము ఈ వరప్రసాదం మానవ శరీరం ఉందంటే పక్షులు, పశువులు, కుక్కలు ఇవన్నీ గూడా చాలా గొప్పగా ఫీల్ అరే! మానవ శరీరం పొందారు. కానీ మనకు మానవ శరీరం పొంది గూడా దీని పట్ల మనకు ఎటువంటి గ్రేట్‌నెస్‌గా ఫీల్ అవ్వట్లేదు. నాకు భగవంతుడు మానవ శరీరం ఇచ్చి గొప్ప వరప్రసాదాన్ని నాకు అందించారనే ఫీలింగ్ లేదు మనకు. ఎందుకు దీని విలువ తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? ఇది భోగించడానికి ఉన్నదనుకోని చెప్పి జీవిస్తున్నాం గాబట్టి. ఇది మనము భగవంతుడిని సేవించడానికి ఉన్నది అనుకుంటే, ఈ సృష్టిలో ఎంతమంది సేవిస్తున్నారు? ఎవరు సేవించట్లేదు. కాబట్టి నా ఒక్కడికి అవకాశం దొరుకుతుంది అని గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. అట్టి దేహాత్మ బుద్ధి గలవాడు మందుడు లేదా ఆత్మ నెరగని సోమరి అని పిలువబడును. సోమరి అంటే ఏ గుణంలోకొస్తాడు? ఎంత సత్వగుణంలో ఉన్నా వాడికి ఈ దేహమే నేను అని జీవిస్తే మాత్రం వాడు ఆత్మని ఎరగని వాడు తామసి గుణంలో ఉన్నట్టు. ఫస్ట్ థింగ్ ఈ శరీరం నాకు భగవంతుడు ప్రసాదించాడు అని రోజు భగవంతుడి కృతజ్ఞత భావంతో భగవంతుడిని సేవించాలి. జస్ట్ దేహం వచ్చినందుకే. అజ్ఞానులు దేహమునే ఆత్మగా భావిస్తారు. సో కాబట్టి మనము ముక్తి పథంలో వెళ్ళాలంటే జ్ఞాన మార్గంలోకి రావాల. సో అజ్ఞాన మార్గంలో ఉంటే ముక్తికి ఆపోజిట్ అందము. హరే కృష్ణ వాళ్ళు మ్యూట్ చేయండి. అట్టి వారు దేవునికి సంబంధించిన వారిని బంధువులుగా భావించుచు జన్మనొసగిన ప్రదేశమును పూజనీయ స్థానముగా భావించుచు మత ధర్మ కార్యములే సర్వస్వమని భావించుదురు. సో ఇక్కడ చూడండి దేహాత్మ బుద్ధితో ఉన్న వారి చైతన్యము అదేవిధంగా బ్రహ్మభూత స్థితి నేను ఆత్మను ఆత్మ అనుకున్నవాడు ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి నిశ్చయించుకొని అటువంటి కర్మలు చేస్తాడు. ఎవరైతే నేను దేహము అనుకున్నవాడు ముక్తి అంటే ఏం లేదు. సో చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కాబట్టి బ్రతికున్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేయాలా అనే చైతన్యంలో వాడు జీవిస్తా ఉంటాడు. కాబట్టి అటువంటి వాడి యొక్క చైతన్యము దేహమునకు సంబంధించిన వారే నిజమైన బంధువులు. జన్మనొసగినటువంటి ప్రదేశాన్ని మించినటువంటి ప్రదేశం లేదు అని భావిస్తారు. అదేవిధంగా మత ధర్మ కార్యములే సర్వస్వం. ఈ 3. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి దేహము ఈ భూమిలో జన్మించాను కాబట్టి ఇక్కడ అది పూజనీయ స్థానము. తర్వాత నేను ఏదైతే మతంలో పుట్టానో సో ఆ మత ధర్మ కార్యములే సర్వస్వంగా భావిస్తా ఉంటాడు. సో దీనివల్ల ముక్తి పథంలో ప్రయాణం చేయడం. ఎందుకంటే అటు ప్రయాణం చేయాలంటే అటువంటి కర్మలు చేయాలా? సో కాబట్టి ఆయన ముక్తి అంటే ఏం లేదు. ఈ ప్రదేశంని ఆనందంగా వదిలేసి
ఇది జన్మ, మృత్యువు, ముసెత్తనము, వ్యాధులతో కూడుకున్నటువంటి ప్రదేశం. ఇక్కడ చనిపోతే ఇక్కడే మళ్ళీ నేను పుట్టాలనుకుంటే మనము పునరపి జననం, పునరపి మరణం. ఆ చక్రంలో తిరుగుతూ ఇక్కడే జన్మిస్తాం. లేదు లేదు ఈ ప్రదేశము నాకు తగ్గటువంటిది కాదు. నేను ఈ ప్రదేశంలో ఉండను. కొన్నిసార్లు మనకు కూడా ట్రాన్స్‌ఫర్స్ అయితా ఉంటాయి జాబ్‌లలో. సో, అది ప్రమోషన్ ఉండొచ్చు, లాంగ్ స్టాండింగ్. అక్కడ మనకు నివాస యోగ్యంగా లేదు. తర్వాత సేవా యోగ్యంగా లేదనుకోండి. మనం ఏం చేస్తాము? ముందే కనుక్కొని మనకు తిరిగి మళ్ళీ ఇక్కడికి తొందరగా వచ్చేటువంటి ఏమన్నా ఆపర్చునిటీ ఉందా? ఆ ఉన్నన్ని రోజులు గూడా ఏమన్నా నేను ఆనందంగా ఉండగలుగుతానా? వీలైతే నేను ప్రెజెంట్ ఉన్నదానికి దగ్గరలో ఇవన్నీ చూసుకొని ప్రయత్నం జేస్తాం. జాబుల్లో అయితే. మరి మనము ఈ శరీరంతో 50 ఏళ్ళు, 100 ఏళ్ళు సేవ జేస్తా ఉన్నాం ఎంతో మందికి. మరి నెక్స్ట్ లైఫ్ ఏం సేవ చేయాలా? ఎటువంటి శరీరంతో సేవ చేయాలని ఎవ్వరు గూడా ఆలోచించట్లేదండి. సమయం లేదండి అంటా ఉంటారు. తర్వాత ఇంకా సేవ గురించొచ్చినప్పుడు దేహాత్మ బుద్ధి. నేను దేహాన్ని అని జీవించే వాళ్ళు దేహం ఎక్కడ జన్మ తీసుకుందో ఆ ప్రదేశాన్ని సర్వస్వంగా భావిస్తారు. తర్వాత ఆ దేహంతో కూడుకున్నటువంటి ఆహ్, సంబంధికులను వాళ్ళే నా నిజమైన బంధువులుగా భావిస్తారు. సో, ఆ దేహముతో ఎన్నో రోజుల నుంచి మనం పాటిస్తున్నటువంటి మత ధర్మమే సర్వస్వం అనుకుంటారు. ఇంకా ఆ క్రమంలో వాళ్ళు జీవితంలో ఏం చేస్తారు? సమాజ సేవ, జాతీయ భావము, పరహితమును వాంఛించు అన్నవి అట్టి భౌతిక భావనాపరుల కార్యక్రమంలో కొన్ని కాబట్టి మొన్న గూడా ఏదో వచ్చినట్టుంది. సో, విద్యుక్త ధర్మం అంటే సమాజ సేవ, జాతీయ భావము, పరహితమును ఇవి నిజమైన విద్యుక్త ధర్మాలు కాదు. ఇవి దేహానికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మాలు. మరి ఇవి చేస్తే ముక్తి మార్గంలో మనం కాబట్టి ఇవి మనకు నిజమైన విద్యుక్త ధర్మం. ఇది దేహ విద్యుక్త ధర్మము. ఇవి మనని ఇక్కడే బంధిస్తాయి ఇవి. సమాజ సేవ. ఈరోజు గురువుగారిది వింటా ఉన్నాను. సపోజ్ నేను ఈ శరీరంతోనే నాకు చాలా అర్జెంట్‌గా అవసరం పడ్డది. సో, ఏ అనే పర్సన్ దగ్గర ఓ రూ. 1,00,000 తీసుకున్నాననుకోండి. ఎన్ని రోజుల కొరకు తీసుకుంటాము? ఒక నెల, 2 నెలలు, 3 నెలల కొరకు తీసుకున్నాం. 3 నెలల తర్వాత నేను పే నేను పే చేయాలా? ఆయన తీసుకోవాలా? ఓకే. అదే విధంగా ఇంకా సమాజం కొరకు ఎన్నో మంచి కార్యాలు చేస్తా ఉంటారు. పేదవాళ్ళకు అన్నదానం గాని, పేదవాళ్ళ పెళ్ళిళ్ళకి ఏదన్నా వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళకి సాయం చేయడం గాని, లేకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్‌కి ఏమైనా సాయం చేయడం గాని, లేదంటే ఇంకా వృద్ధులకైతే వృద్ధాశ్రమాన్ని కట్టించడము, వైద్యశాలలు కట్టించడము, ఇవన్నీ గూడా దేశం కొరకు అప్పుడప్పుడు దేశ విపత్తుల కొరకు ఏదో ఫండ్ మనము ఇవ్వటము. హ్మ్. సో, దేశాని కొరకు ఏదైనా సాయం చేయటం ఇవన్నీ గూడా పుణ్య కర్మల కిందకొస్తున్నాయి. పుణ్య కర్మలు చేయడం వల్ల మనము నెక్స్ట్ లైఫ్‌లో మంచి కుటుంబంలో జన్మించొచ్చు. మంచి ఆ! జ్ఞానవంతుల కుటుంబం అంటే జ్ఞానాన్ని సంపాదించొచ్చు. తర్వాత ఉన్నత వంశంలో జన్మించొచ్చు. లేదంటే ఉన్నత లోకాల్లో జన్మించొచ్చు. ఇవన్నీ గూడా మనకు పుణ్య కర్మలు, పుణ్య జన్మలు గాని, పుణ్యలోకాల్లో జన్మించొచ్చు. లోకము అంటే భౌతిక ప్రపంచంలో నేను ఉండొద్దు అనుకున్నప్పుడు, మళ్ళీ పుణ్యలోకాల్లో ఉంటే అది మనను బంధించినట్టే అవుతుంది. కాబట్టి ఇది మనని ముక్తి మార్గంలో ముక్తి మార్గ ప్రయాణంలో బాధకాలవుతాయి. సో, మన ప్రతిబంధకాలుగా అవుతాయి కనుక వారు హ్మ్. అట్టి ఉపాధుల భావనలో వారెల్లప్పుడూ భౌతిక జగత్తును తీరిక లేకుండా ఉంటారు. సో, కాబట్టి ఇటువంటి కార్యాలలో చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చాలా డబ్బులు సంపాదిస్తారు. లేదంటే నేమ్, ఫేమ్, ధనం, జనం, సుందరుల కొరకు, పేరు, ప్రతిష్టల కొరకు చాలా కష్టపడి పనిచేసి వాటి కొరకే వాళ్ళు తిరుగుతా ఉంటారు. ఎంత చెప్పినా వాళ్ళకు ఆ లోపల దాన్ని ఏ గుణమంటారు? నేమ్, సంఘం, సామాజిక సేవ. సంఘ సేవలో ఎంతో కొంత పేరుంటది. పోస్ట్ ఉంటది. బినా పోస్ట్ చేసి చూడండి ఎవ్వరు చేయరు. మనకు దాని పట్ల ఆసక్తి ఉంటది. ఆ సంఘం పట్ల,
సొసైటీ పట్ల, ఇంకేదో చాలా సంఘాలు ఉంటాయి. వాటి పట్ల మనకు ఆసక్తి ఉంది అంటే ఇంకా మనము ఎక్కడున్నట్టు? కనుక వారు దాని యందు ఆసక్తిని కనబరచరు. ఆయనను ఆధ్యాత్మిక జీవితమున జ్ఞాన వికాసం నొందిన వారు అట్టి బౌద్ధిక కార్య నిమగ్నులైన వ్యక్తులను కలతపెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమను ప్రశాంతంగా కొనసాగించితే మేలు. సో ఇది మనం భక్తిలో ఉన్నాము. భక్తిలో ఉన్నవాళ్ళు ఇంకా వీటన్నిటి పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. కానీ మనం భక్తిలో ఉన్నాము. భక్తిలో లేని వాళ్ళకి ఆసక్తి ఉంటది. వాళ్ళని తీసుకొని రావాలంటే, "అరే! నేను మొన్ననే భక్తిలోకొచ్చినా వదిలిపెట్టినా. నువ్వు గూడా వదిలిపెట్టు" అని ఒకేసారి చెప్తే వాళ్ళు కొంచెం అఫెండ్ అవ్వచ్చు. వాళ్ళకు ఆ పోస్ట్‌లో వైరాగ్యం మనకే వైరాగ్యం వస్తలేదు. ఈ సంఘంలో ఉన్నటువంటి సమాజ సేవ పట్ల, సమాజం సేవలో మనకేదో పోస్ట్ ఇస్తారు. మేబీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్‌లో నాకు ప్రెసిడెంట్ ఇస్తా అంటాడు. డిపార్ట్మెంట్ ఉంది. సొసైటీలో మొన్ననే ఎలక్షన్ జరిగింది. టీఆర్‌సీ. సో, దాని తర్వాత యూనియన్ ఉన్నది. యూనియన్‌లో పోస్టు. దానికి కొంచెం సమయం కేటాయించండి. తిరిగేవాడికి ఎట్లైనా పోస్ట్ ఇస్తారు. ఎందుకు? నాకు ప్యాషన్. తిరిగేవాడంటే పెద్ద పెద్ద ఆఫీసర్‌ల యూనియన్ అనేవి మన ఐడెంటిటీ కార్డ్ వేసుకున్నట్టు యూనియన్ అనే ఐడెంటిటీ కార్డ్, పోస్ట్. సపోజ్ యూనియన్ నేను ప్రెసిడెంట్ సార్, సెక్రటరీ సార్ అంటే పెద్ద ఆఫీసర్. నాకెందుకండి? నాకు నాకెక్కడైనా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్‌ఫర్ ఒక్కటే గదా! ఆపుకోవడానికి. లేదు ఆ పోస్ట్ ఉంటే ప్రతి ఒక్క అన్నా నిన్ను గెలిపించినాం గదా! కొంచెం నాకు పనున్నదిరా. నిన్ను గెలిపించినాం గదా! నాకు ఈ పని చేసి పెట్టు. నిన్ను గెలిపించినాక నాకెందుకండి అన్ని ఫోన్ కాల్స్. దానికంటే హాయిగా ప్రభుజీ ఏమైనా సేవ ఉందా? అడిగేది వదిలేసి నేనే అడిగినాననుకోండి. లేదు ప్రభుజీ ఐయామ్ బిజీ ప్రభు. ఎందుకు పాపం వాళ్ళు కూడా తప్పులేదు. తప్పుగా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నారు. సమాజ సేవ ప్రభుజీ మీరు చెప్తుంది కూడా మనుషుల సేవనే గదా! నేను ఆల్రెడీ మనుషుల సేవ చేస్తున్నాను. మీరేవో కొంచెం బాగా చేయకపోతే నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని పోస్ట్ దించి ఇంకోళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ భగవత్ సేవలో భగవంతుడు మన సేవని ఎప్పటికి కూడా గుర్తిస్తా ఉంటాడు. ఎందుకు? ఆ గుర్తింపుకు మనం ఎలా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చంటే, సేవ దొరికిన కొద్దీ ఇంకా సేవ చేస్తా ఉంటాం ప్రేమతో. ముక్తి మార్గంలో మనము ముందుకు వెళ్తున్నామా? లేదంటే సేవని రోజు రోజుకు ప్రేమతో చేయడానికి ప్రారంభిస్తాం. విల్ డూ విత్ ప్యూర్, లవింగ్, అన్‌కండిషనల్. భగవంతుడి సేవ ఎలా ఉండాలా? ప్యూర్‌గా ఉండాలా. తర్వాత లవింగ్ ప్రేమ ఉండాలా దాంట్లో. తర్వాత కండిషన్స్ ఉండకూడదు ఆ సేవలో. తర్వాత హ్మ్. అట్టి మోహగ్రస్తులైన మానవులను అహింస మరియు భౌతికంగా ప్రయోజనకరములైనట్టి దాన ధర్మ కార్యముల వంటి ప్రాథమిక నీతి ధర్మములందు నిమగ్నం చేయవచ్చు. బేసిక్ పాపం వాళ్ళకి ఇంకా అంత భక్తి మీద శ్రద్ధ లేదు. అయినా అటువంటి వాళ్ళని పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రోగ్రామ్ దగ్గర ప్రసాద వితరణలో గాని, వాళ్ళకి కొంచెం నచ్చినటువంటి సేవలో బిగినింగ్ కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయండి. కొంతమందికి ప్రభుజీ నేను డొనేషన్ ఇస్తా ప్రభుజీ. నా వల్ల ఫిజికల్‌గా కాదు. ఓకే ప్రభుజీ ఇవ్వండి ప్రభుజీ. సో, వచ్చి కూర్చోండి. వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ చేసి, వాళ్ళకి మర్యాద ఇచ్చి భక్తిలోకి తీసుకొని రావాలి. భక్తిలోకి వచ్చిన తర్వాత ఆయన్నే అంటాడు. నాకంత పెద్ద మర్యాదలు అవసరం లేదు ప్రభుజీ. నేను మీలో ఒక్కడిని అంటాడు ఆయన. అప్పటి వరకు వాళ్ళకి రెస్పెక్ట్ చేసి ఒక అతిథిలాగా అతిథి మర్యాదలను మనం ఇవ్వాలి వాళ్ళకి. అజ్ఞానులైన వారు కృష్ణ చైతన్యం నందలి కర్మలను అభినందింపజాలరు. మొట్టమొదటిగా వాళ్ళు మనం చేసే సెంటిమెంట్ అనుకుంటా ఉంటారు. అరే! వీళ్ళేంది ఇలా డాన్స్ చేస్తున్నారు, ఇలా ప్రతిదాన్ని త్యజించాలంటారు. వీళ్ళకి దేని పట్ల కూడా ఆసక్తి ఉండదు అనుకుంటా ఉంటారు. సో, కాబట్టి ఓకే. వాళ్ళు అనుకున్నంత మాత్రాన వాళ్ళు కూడా ప్రేమతో ఒకేసారి మనలాగా వాళ్ళని అన్నీ వదిలేయమని చెప్పకండి. వాళ్ళు మెయిన్ వాళ్ళని ఇన్వైట్ చాలా సార్లు మళ్ళీ తప్పులు చేస్తారు. అన్నదానం చేస్తున్న వాళ్ళు రామాలయం అన్నదానం చేస్తారు. కానీ వాళ్ళకి తెలియక అన్ని కూడా ఏసి వండుతారు. దాన్నే నైవేద్యం పెడతారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఒకానొక రోజు వాళ్ళు వాటన్నిటిని వదిలే స్టేజ్‌కు ఎప్పుడు కథామృతం వినంగా, వినంగా అప్పుడొస్తుంది. సో, అంతా ఒకేసారి రాదు వాళ్ళు. వాళ్ళని ఫోర్స్ చేయకండి అని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళకి తోచిన దాంట్లో ఎంగేజ్ చేయండి. అజ్ఞానులైన వారు కృష్ణ చైతన్యమునందలి కర్మలను అభినందింపజాలరు. వాళ్ళు దేహాత్మ బుద్ధితో ఉన్నారు కాబట్టి, ఈ ఆత్మకు సంబంధించినటువంటి విధి విధానాలతో కూడుకున్నటువంటి
కృష్ణ చైతన్యమునందలి కర్మలు. కృష్ణ చైతన్యంలో కర్మలు అంటే భగవత్ ప్రీత్యర్థము. భోజనం కేవలం భగవంతుడు ఏది కోరుకున్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. దాన్ని మాత్రమే మనం ఆఫరింగ్ చేసి తీసుకుంటా ఉంటాము. తర్వాత భగవంతుడు బ్రహ్మముహూర్తంలో లేవమన్నాడు. లేస్తాం. వాళ్ళు లేవలేరు. బ్రహ్మముహూర్తంలో లేచి మనం భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు, తర్వాత ముఖ్యంగా భగవంతుడు సో జపాయజ్ఞాన్ని నేనే అన్నాడు. జపాయజ్ఞం చేస్తాము. అదేవిధంగా భగవంతుడికి ధూప దీప నైవేద్యాన్ని బ్రహ్మ ముహూర్తంలో మనకు ఆచార్యులు చెప్పింది ఏంటంటే 4:30కి మనం కొద్దిగా 15 నిమిషాలు రిలాక్స్ చేసుకొని 4:45కి మనం రోజు చేస్తా ఉన్నాం. దాని తర్వాత భగవంతుని అలంకరిస్తా ఉన్నాం. దాని తర్వాత భగవంతుడి యొక్క నిత్య దాన్ని ఏమంటారు? నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. నిత్యం భగవంతుడి యొక్క భాగవతాన్ని శ్రవణ కీర్తనలు చేస్తా ఉన్నాం మనము. ఈ విధంగా వాళ్ళు చెయ్యట్లేదంటే అట్లీస్ట్ భగవద్గీతకు రమ్మని చెప్పాలి. దాని తర్వాత వాళ్ళకి టేస్ట్ అనిపిస్తే భాగవతంకి వస్తారు. దాని తర్వాత మెల్లంగా వాళ్ళు భగవద్గీత, భాగవతం రుచి వచ్చిన తర్వాత నామామృతంకి రమ్మనండి. దాని తర్వాత చిన్నగా నో ఫోర్స్. ఓకే. అందుగురించి ఈరోజు మంగళారతి ఓకే. చెయ్యని వాళ్ళు ఫోర్స్ లేదు. అట్లీస్ట్ చేసిన వాళ్ళు ఒక క్రమమైన మాకు కూడా ఆఫీస్‌లో ఏమంటారంటే వర్క్ డైరీ రాసుకోవాలని. వర్క్ డైరీ ఉంటదా? ఈ విధంగా ప్రిపేర్ అవ్వు. నెక్స్ట్ టైమ్ నీకు మంచి మార్క్స్ వస్తాయి. ఎంకరేజ్ చేయండి. అలానే మనందరికి భగవంతుడు ఈరోజు క్లాసే ప్రతి ఒక్కరు ముక్తి మార్గమున ప్రయాణం చేయడానికి కర్మలు చేయాలా? ఎవరైతే దానికి విరుద్ధంగా కర్మలు చేస్తున్నారో వాళ్ళని కూడా ట్రాక్ మార్చడానికి మీ వంతు ప్రయత్నం చేయండి అంటాడు. అజ్ఞానులైన వారు కృష్ణ చైతన్యమునందలి కర్మలను అభినందింపజాలరు కనుక అట్టి వారిని కలతపెట్టి విలువైన కాలంను వృధాపరచరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆదేశిస్తారు. కాబట్టి దయచేసి ఎక్కడైనా గుడికి పోయినా ఎవరైనా కలిసినా వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ బ్యాక్గ్రౌండ్ అడగకండి. వాళ్ళు ఒక్కసారి మేము తినేవాళ్ళము, తాగేవాళ్ళము, స్మోక్ చేసేవాళ్ళము, లేకపోతే ఇంకేదో చెప్తే మెంటల్ గా మన మైండ్ లో వాళ్ళ పట్ల మనకు నెగటివ్ వచ్చేస్తుంది. బెస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం అడగకండి, వాళ్ళ క్యాస్ట్ ఏం అడగకండి. హరే కృష్ణ ప్రభుజీ బస్. వాళ్ళు కూడా అరే మనని ఏం అడగట్లేదు హరే కృష్ణ. సో వాళ్ళతో కృష్ణ చైతన్యం కూడా డీపర్ గా అడగకండి వాళ్ళని. సో ప్రభుజీ మా యొక్క కార్యక్రమాలు ఇలా ఉంటాయి. మీకేమన్నా అవకాశం ఉంటే ఆ సమయంలో ఒక క్లాస్ అటెండ్ చేయండి. రోజు చర్చ జరుగుతూ ఉంటుంది భగవద్గీత గురించి. ఓకే అండి, చూస్తా ఉంటాం. మన గురించి ఎక్స్పోజ్ చేసుకొని వాళ్ళ గురించి ఏదో చేస్తే మన మైండ్ అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావని మన మైండ్ వాళ్ళని పాపం తక్కువగా చూస్తుంది. సో మనని డీవియేట్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫస్ట్ ఏమి అడగకండి. కేవలం కృష్ణ. ఎందుకంటే మీ టైం వేస్ట్. వాళ్ళ గురించి అంత తెలుసుకున్న తర్వాత మనం ఇంకా వాళ్ళతో ముందుకు వెళ్ళలేము మనం. కానీ భగవద్భక్తులు భగవానుని కంటేను అధికమైన దయను కలిగి ఉంటారు. సో కాబట్టి భగవంతుడు స్వయంగా భక్తుల దగ్గరకు వచ్చి, అంటే భక్తులతో ఎట్లయినా ఉంటాడు. అభక్తులను వచ్చి భగవంతుడు ముందుకు నడిపించాడు. కానీ భగవంతుడి భక్తులు అభక్తుల దగ్గరికి వెళ్ళి వారిని భక్తిమయ జీవితంలో ముక్తి మార్గంలో ముందుకు నడిపిస్తారు. కాబట్టి భగవంతుడి కంటే భగవద్భక్తులు దయామయులు, పరమ దయాలు అంటారు. అందుగురించి మనకు ఒక సాంగ్ కూడా ఉంది. ఏం సాంగ్ అది? పరమ దయాలు అనే సాంగ్. పరమ కరుణ పహు దుయి జన నితాయి గౌర చాందయ. పరమ కరుణ. సో కాబట్టి ఎవరు? నిత్యానందుడు. అంటే గురుతత్వానికి ఆది గురువు నిత్యానందుడు పరమ కరుణ, పరమ దయాలు. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా పరమ దయను కలిగి ఉంటారు. ఎందుకనగా వారు భగవానుని ఉద్దేశంను గ్రహింపగలుగుతారు. కాబట్టి వారు అజ్ఞానులను చేరి వారికి అత్యంత అవసరమైన కృష్ణ చైతన్య కార్యములందు వారిని నెలకొల్పుటకు ప్రయత్నించి అన్ని విధములైన కష్టములను అనుభవించుటకు అంగీకరించరు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, దీనికి ఎగ్జాంపుల్ ఎంతో మంది ఆచార్యులు. ఓకే. రామానుజాచార్య వాళ్ళ గురువు గారు చెప్తారు, మంత్ర అంటే దీక్ష ఇచ్చేప్పుడు మంత్ర జపానికి ఎవ్వరికి కూడా మంత్రం చెప్పకండి అంటారు. ఎందుకు? ఇది చాలా సీక్రెట్. కానీ రామానుజాచార్య ఏం చేస్తారు, ఈ మంత్రం యొక్క విలువ ఏంటి? ఈ మంత్రము పతితులను పవిత్రంగా మారుస్తూ ఉద్ధరిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం.
అని చెప్పేసి ఆయన ఆ గోపురం మీద ఎక్కి గట్టిగా అందరికీ చెప్పేస్తారు. ఈ మంత్రం వింటే చాలు భగవంతుని మంత్రం ఉద్ధరింపబడతారు. సో, అది అన్నట్టు పరమ దయాలు. అదే విధంగా మీకు ప్రభుపాదుల వారున్నారు. వాళ్ళ గురువుగారి ఆదేశానుసారం చాలా కష్టాలను ఓర్చుకొని 69 ఇయర్స్ ఏజ్‌లో అమెరికా వెళ్ళి అక్కడ ఎంతో మంది హ్మ్. సొసైటీ వెలివేసినటువంటి హిప్పీస్‌ని హ్యాపీస్‌గా మార్చారు ప్రభుపాదుల వారు. అదే విధంగా శ్రీపాద్ మహారాజ్ ఉన్నారు. ఎంతో మంది సైంటిస్ట్‌లు భగవంతుని నమ్మనటువంటి సైంటిస్ట్‌ల దగ్గరికి వెళ్లి భగవత్ తత్వం వాళ్ళతో చర్చించి ఎంతో మందిని భక్తులుగా మార్చారు. ఎన్నో ఐఐటీస్‌లోకి వెళ్లి ఎంతో మంది భక్తుల్ని మార్చారు శ్రీపాద్ మహారాజ్. నెక్స్ట్ శ్లోకం. అందుచే ఓ అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వమును విడిచి నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయుము. భగవంతుడు అర్జునుడు తన విద్యుక్త ధర్మమైనటువంటి క్షత్రియ విద్యుక్త ధర్మము యుద్ధ భూమిలో యుద్ధం చేయటము. కాబట్టి నువ్వు ఇక్కడ మరి మనకు యుద్ధంతో ఏం సంబంధం ఉందంటే అర్జునుడు అక్కడ అర్జునుడి నుంచి కృష్ణుడు కోరుకుంటున్నది ఆ అధర్మ పరులను సంవరించి ధర్మాన్ని స్థాపించి ధర్మ పరులను రక్షించడానికి కొరకు అర్జునుని ఆ సేవ చేయమన్నారు. సో కాబట్టి అక్కడ అర్జునుడు నేను ఇంతవరకు చెప్పినటువంటి జ్ఞానము నువ్వు కలవాడవై ఫలాపేక్ష నీవు సంవరించడం వల్ల నీకు మంచి చెడుల గురించి ఆలోచించకు. దాని తర్వాత కర్మ. లైక్ ఎవరైతే ఇప్పుడు కూడా ఎవరికైనా మరణ శిక్ష పడ్డదనుకోండి. ఆ మరణ శిక్ష జడ్జి గారు అనౌన్స్ చేస్తారు. అమలు పరిచేది వేరే వాళ్ళు. పాపం వాళ్ళు. అతను ఆ నల్లబట్ట కట్టేసి ఏదో ఉరిశిక్ష వేస్తా ఉంటాడు. అమ్మో! నేను ఒక వ్యక్తిని చంపితే నాకు చాలా పాపమొస్తుంది. నేను చంపను సార్ అంటే, సో ఆయన యొక్క విద్యుక్త ధర్మాన్ని డినై చేసిన వాడవుతాడు. అక్కడ ఆయనకేం పాపం ఉండదు. వాడు నేరస్తుడు కాబట్టి నేరస్తుడికి జడ్జి గారు అవార్డ్ చేశారు. ఆయన దాన్ని అమలు పరుస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ భగవంతుడు జడ్జి ఇక్కడ ఆ సేవ చేయమంటున్నారు. ఫలాపేక్ష లేకుండా మమత్వమును నావాడు, పరాయివాడు ఆ మమకారాన్ని వదిలేసి నీ కర్మలన్నింటినీ నేను కృష్ణుడి కొరకు చేస్తున్నాను. జడ్జి గారు దేశం కొరకు చేస్తారు. దేశంలో ధర్మాన్ని రక్షించాలి. తర్వాత ధర్మాత్మను రక్షించాలి. అధర్మము పాటించే వాళ్ళను నేరస్తులకు శిక్ష విధించాలి కాబట్టి ఆ శిక్ష అనౌన్స్ చేస్తున్నాడు. నీ కర్మలంటిని నాకు సమర్పించి అలసత్వం వీడి యుద్ధం చేయమని భగవంతుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం భగవద్గీత యొక్క ఉద్దేశమును స్పష్టంగా తెలుపుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వహించుటయందు పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవలనని శ్రీకృష్ణ భగవానుడు బోధించున్నాడు. అట్టి ఆదేశము విషయమును కొంత కష్టతరము కావించినను శ్రీకృష్ణునిపై ఆధారపడి కర్మమును నిర్వహింపవలను. ఎందుకనగా అది ఏ జీవుని సహజ స్థితి. కాబట్టి ఇక్కడ భగవంతుడి బోధనలకు అనుకూలంగా, ప్రతికూలంగా కాదు, ప్రతికూలంగా అజ్ఞాని, అనుకూలంగా భగవంతుడి యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాడు, సో భగవద్ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ప్రాక్టికల్ గా చేయవలసింది ఏంటంటే మనము జీవేర స్వరూపహై నిత్యేర కృష్ణ దాస్ అంటే జీవుడి సహజ స్థితి కృష్ణుడిపై ఆధారపడినటువంటి కర్మలు. అర్జునుడు కృష్ణుడు ఏది చెప్తే దాని కొరకు ఆయన చేయవలసిందే. ఆ విధంగా కృష్ణుడిపై ఆధారపడిన కర్మలను భక్తుడు నిర్వహించవలసి ఉంటుంది. ఎందుకని అదియే జీవుని సహజ స్థితి. భగవానుని ఆజ్ఞలకు లోబడి ఉండితే జీవుని సహజ స్థితి. మరి భగవంతుడికి మనం లోబడి ఉన్నామా? లేదా మాయకు లోబడి? మాయ అంటే ఏం లేదు. మన శరీరానికి మనము లోబడి ఉన్నామా? ఆత్మ ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలకు దాసుడిలాగా ఉందా? భగవద్ ఇంద్రియాలకు దాసుడిలాగా. భగవద్ ఇంద్రియాలంటే రిషికేశుడి ఇంద్రియాలకు దాసుడుగా ఉంటే ముక్త స్థితి. మన ఇంద్రియాలకు దాసుడుగా అంటే గోస్వామి ఇంద్రియ దాసుడిని బద్ధ స్థితి అంటారు. భౌతిక చైతన్యం అంటారు. ముక్తి మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు భగవంతుడు ఋషికేశుడి యొక్క ఇంద్రియ సేవ వాళ్ళకు పరమ ధర్మముగా ఉంటుంది.
కనుక భగవాని సహకారం లేకుండా జీవుడు స్వయంగా స్వతంత్రునిగా ఆనందమును అనుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుడైనట్లుగా శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడ కృష్ణుడు సైన్యాధ్యక్షుడు కాదు, కానీ సైన్యాధ్యక్షుడు ఆజ్ఞాపించిన విధంగా కృష్ణుడు అర్జునుని ఆజ్ఞాపిస్తున్నాడు. భగవానుని సత్సంకల్పము కొరకై మానవుడు సర్వమును త్యాగం చేయుటే కాకుండా విద్యుక్త ధర్మములను కూడా ఎటువంటి యజమానిత్వం లేకుండా నిర్వహింపవలను. అర్జునుడు ఇక్కడ భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింపని అవసరం లేదు. కేవలము అతని ఆజ్ఞను అమలుపరచుటే అతని కర్తవ్యము. కాబట్టి అర్జునుడి డ్యూటీ కృష్ణుడి యజమాని, కృష్ణుడు స్వామి, కృష్ణుడు తన యొక్క గురువు, కృష్ణుడు తనకు నియంత, నిర్దేశకుడు. కాబట్టి అక్కడ ఇంకా కృష్ణుడి వచనాలను పాటించడం తప్ప ఇంకొక మార్గము లేదు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడి సత్సంకల్పము కొరకు మన భౌతిక కోరికలను, భౌతిక భోగాలను, భౌతిక బంధాలను త్యాగం చేయాలి. అంటే భయపడకండి. భౌతిక బంధం అంటే నాకు వైఫ్ నా నా బంధుత్వం వైఫ్‌తో ఉంది, పిల్లలతో ఉంది, తల్లిదండ్రులతో వీళ్ళందరినీ భౌతికమైనటువంటి బంధుత్వాన్ని త్యాగం చేయమంటాడు తప్ప, దాన్ని త్యాగం చేయటం అంటే ఇప్పుడు సపోజ్ పొద్దున కూడా చెప్పాను. పొద్దున చెప్పానా? సో, ఆ గురువుగారికి ఫుల్‌గా ప్రారబ్ధ కర్మ జ్వరమొచ్చేసింది. ఆ ఒక భక్తుడి కొరకు ఆ ప్రారబ్ధ కర్మను వేడుకున్నాడు. కొద్దిసేపు నువ్వు నా నుండి విడిపో. నేను ఒక భక్తుడు రాజుగారొచ్చారు మాట్లాడిన తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చేసేయని. తన లోపల ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ తను కప్పుకున్నటువంటి చెద్దర్ లోపలికి పంపించేశాడు. అంటే భక్తుడికి అట్లాంటి కంట్రోలింగ్ పవర్ ఉంటది. కాబట్టి మన మధ్య కూడా వైఫ్‌తో రిలేషన్ ఉండాలా. కానీ ఆ రిలేషన్ భౌతిక రిలేషన్‌ని పక్కన పెట్టి, ఆ రిలేషన్‌ని ఆధ్యాత్మిక రిలేషన్‌గా మార్చుకోండి. పిల్లలతో రిలేషన్ ఉండండి. బంధుత్వము, భౌతిక బంధుత్వాన్ని తొలగించండి. ఆధ్యాత్మిక బంధుత్వాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి. మనం గదా మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలంటే, నా నంబర్ ఉంది. ఆ నంబర్ నాకు మా ఇంట్లో సపోజ్ ఎయిర్‌టెల్ నాకు సిగ్నల్ రావట్లేదనుకోండి. ఈరోజు రేపు నా సిమ్ చేంజ్ చేయవలసిన అవసరం లేదు. అదే మొబైల్ నంబర్ ఉంటది. కానీ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తుందనుకోండి. ఎంఎన్‌పి ద్వారా నేను ఎయిర్‌టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్‌కు షిఫ్ట్ అవ్వగలుగుతాను. అదే విధంగా నాకు ఎవరెవరితో అయితే బంధుత్వం ఉందో, ఆ బంధుత్వాలను భౌతిక బంధుత్వం నుంచి ఆధ్యాత్మిక బంధుత్వంగా మార్చండి. ఎవరు మార్చగలుగుతారు? నా పోర్ట్ దాన్నేమంటారు? ఎంఎన్‌పి అంటే పోర్టా? పోర్ట్ అంటే నా యొక్క పలానా కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చడానికి నాది నేను మార్చుకోలేను. నేను అప్లై చేసుకుంటే మార్చేవాళ్ళుంటారు. వాళ్ళు నా నంబర్‌ని అదే ప్రొటెక్ట్ చేస్తూ దాన్నేమంటారు? ఆపరేటర్ మారిపోతాడు. సిగ్నల్ బాగొస్తుంది. అదే విధంగా దయచేసి నాకు వైఫ్‌కు మధ్య ఉన్నటువంటి బంధము ఏదైతే భౌతిక బంధాన్ని కాస్త ఆత్మ బంధంగా మార్చుకోండి. అది సిగ్నల్ 100% వితౌట్ బ్రేక్ కంటిన్యూయస్‌గా ఉంటుంది. అదే విధంగా అందరితో నా చుట్టూ ఉన్న బంధుత్వాలన్నీ కూడా ఆధ్యాత్మిక బంధుత్వాలుగా మార్చుకోండి. మీరు జీవించి ఉన్నంత కాలం ఆనందంగా ఉంటారు. వెళ్ళిపోయినా గూడా ఆనందంగా వెళ్ళగలుగుతారు. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు సర్వ ఆత్మలకు ఆత్మ అయినటువంటి వాడు. మనకిక్కడ బంధుత్వము ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ పెద్ద కంపెనీ. అదే విధంగా మన గొప్ప ఆపరేటర్ కృష్ణ. మనం కృష్ణుడి మీద డిపెండ్ అవుతే కృష్ణుడు మనకందరికీ కూడా ఇంతకుముందు ఇప్పుడుందో లేదో తెలీదు. ఒక గ్రూప్ ఆహ్, నంబర్స్ కూడా క్రియేట్ చేసుకునేవాళ్ళన్నట్టు. ఆ గ్రూప్‌లో ఇప్పుడైతే అంతా ఫ్రీ అయిపోయింది. ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్. పూర్వకాలం కొంత చార్జెస్ పడ్డప్పుడు ఆ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్‌లో తక్కువ చార్జెస్ ఔట్‌గోయింగ్ ఉండేదన్నమాట. వితిన్ దట్ గ్రూప్ ఎవరెవరికి కాల్ చేసినా కూడా. ఉండేదా ప్రభుజీ? అనువదించుకోవచ్చు. కృష్ణ భగవానుడు సర్వాత్మలకు ఆత్మ. మనందరికీ పరం ఆత్మ. మనందరం భగవంతుడితో కనెక్ట్ అవుతే భగవంతుడు మన మధ్య రిలేషన్ ఎప్పుడు పాడు చేయడు. ఆ కనెక్ట్ అవ్వడమే మనకు ప్రాబ్లమ్. కనుక వ్యక్తిగతమైన స్వంత భావనము
ఏమాత్రము లేకుండా అనగా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై సంపూర్ణంగా ఆధారపడిన వాడే ఆధ్యాత్మ చేతస్కుడు అని పిలువబడును. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎగ్జామ్‌లో కూడా రావచ్చు. అర్థం చేసుకోండి ఏంటంటే, వ్యక్తిగతమైన స్వంత భావన, వైఫ్ ఎట్ నువ్వు నేను చెప్పినట్టు వినాల. కొడుకు ఎట్ నేను ఇదంతా కూడా అజమాయిషి సొంత. నేనే యజమానిని, నేను బాస్, నేను బాసిజం. మనందరికీ కూడా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు. నువ్వు కూడా సేవకురాలివి, నేను సేవకురాలిని. ఇద్దరు కలిపి భగవత్ సేవకులము. పిల్లలు కూడా సేవకులు, నేను కూడా సేవకుడు. కాకపోతే ఆ భగవంతుడు మీకంటే ముందుగా నన్ను పుట్టించాడు కాబట్టి, మీ మీతో సేవ చేయించమనడానికి మీకంటే పెద్దవాడిగా ఉన్నాను తప్ప, సేవ తీసుకోవడానికి కాదు. లెట్ అస్ ఆల్ కంబైన్ టుగెదర్ డూ సేవ టు కృష్ణ, రాధారమణ ఆర్ గోపాల్. అప్పుడు వాళ్ళకు కూడా అరే! ఆయనకేం సేవ చేయమనట్లేదు. సో, ఈస్ ఆస్కింగ్ అస్ టు డూ సేవ టు కృష్ణ. నిరాశ అనగా కర్మ ఫలములను ఆశింపక ప్రభువు యొక్క ఆజ్ఞననుసరించి వర్తించువాడు. సో, ఇక్కడ ఆధ్యాత్మ చేతస్కుడు అంటే సంపూర్ణంగా ఆధారపడేవాడు భగవంతుడి పైన. నిరాశ అంటే కర్మ ఫలాలను ఆశించని వాడు. ఎవరు కర్మ ఫలాలను ఆశించకుండా ఉంటాడో, ఎవరైతే సంపూర్ణ భగవంతుడికి శరణాగతి పొందుతాడో, వాడి యొక్క ప్రతి కర్మ భగవంతుడికే ఉంటది. ఆ కర్మ ఫలాన్ని భగవంతుడికి ఆఫర్ చేస్తాడు. ఆ కర్మ ఫలాల్ని తను ఆశించడు. ధనమును లెక్కించు గుమస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కింపవచ్చు. అయినను అతడు అందులోని ఒక్క పైసాను కూడా యజమానిత్వం చూపడు. అదే విధంగా ఈ జగత్తునందు ఏది కూడా ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదని, సర్వము భగవానునికే చెందినదని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి, మనదేమీ లేదు. ఇక్కడ మనము లీజ్ తీసుకున్నట్టుగా మనం టెనెంట్స్. టెనెంట్ ఎంత కాలము? యజమానికి నచ్చిన విధంగా ఉన్నంత కాలం ఆ ఇంట్లో ఉంటాడు. యజమానితో ఎప్పుడు కొంచెం క్లాషొస్తే మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనందరికీ యజమాని కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడికి నచ్చినన్ని రోజులుంటే మన లైఫ్ కూడా ఎక్స్‌టెండ్ చేస్తాం. ఈ లైఫ్‌ని ఎవరు హరించి వేయరు. ఏ యమధర్మరాజు హరించి వేయడు. భౌతిక ప్రకృతి కూడా హరించి వేయదు. సో, ఎప్పటి వరకు? నేను సేవకుడిని, భగవంతుడు నా యజమాని అనుకున్నంత వరకు. దీనికి ఎగ్జాంపుల్ గుమస్తా, ఒక ఆఫీస్‌లో స్పెషల్‌గా బ్యాంక్‌లో అయితే బ్యాంక్ క్యాషియర్. సో, ఆ బ్యాంక్ యొక్క డబ్బు క్యాషియర్ కేవలం కలెక్ట్ చేయడానికి, పేమెంట్ చేయడానికి ఆయన అక్కడ ఉన్నాడు తప్ప, ఆ డబ్బు నాది, నేను కలెక్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆయన నేరస్తుడిగా భావింపబడతాడు. అదేవిధంగా ఈ జగత్తునందు ఏది కూడా ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదని, సర్వమును భగవానుకే చెందిన ప్రతి ఒక్కరు గుర్తించాల. మై నాయందు అను పదమునకు నిజమైన అర్థం ఇదియే. మానవుడు అట్టి కృష్ణ చైతన్యమునందు వర్తించుచున్నప్పుడు నిజంగా తనకు దేనిపైనను ఆధిపత్యము కలదని భావింపడు. అట్టి భావమే నిర్మమత్వము. సో, కాబట్టి మమకారము, మమత్వం అంటే ఇది నాది, నా వాళ్ళు అనేది ఉండొద్దు. సో, ఇది భగవంతుడిది. ప్రతి ఒక్కరు భగవంతుడి వాళ్ళు అనుకోవాలి. అర్థమైందా? మనం ఎక్కడన్నా రెంట్‌కుంటే ఇది ఇక్కడ రెంట్‌కుంటున్నా అంటుంది తప్ప, ఇది మా ఇల్లు అని చెప్పలేరు. మా ఓనర్ కింద ఉంటాడండి. నేను బయట పైన ఉంటానండి. టెర్రస్ మీద ఉంటాను. టెనెంట్ అండి అంటారు. అదేవిధంగా ఇక్కడ యజమాని భగవంతుడు, మనం టెనెంట్స్ ఇక్కడ. అట్టి భావనే నిర్మమత్వము అనబడును. దేహ సంబంధం వలన బంధువులను భావంతో అట్టి కఠినమైన నియమములను పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని వెంటనే త్యజించవలెను. సో, కాబట్టి ఇక్కడ దేహ సంబంధము, మన యొక్క బంధువులందరూ కూడా దేహ సంబంధము కలిగిన వాళ్ళు. భావంతో అట్టి కఠినమైన నియమమును పాటించడానికి ఏదైనా విముఖత కలిగినప్పుడు దాన్ని త్యజించండి అని చెప్తారు. బంధువులున్నారు, భక్తికి వాళ్ళు చాలా విరోధం చేస్తా ఉంటే సాఫ్ట్‌గా వాళ్ళతో ఇంకా భక్తి గురించి చర్చించకండి. వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దాన్ని వెంటనే త్యజించండి. అట్లు చేసినచో మానవుడు విగత జ్వరుడు, అలసత్వము లేనివాడు కాగలడు. ప్రతి మానవుడును తన గుణము మరియు స్థితిని అనుసరించి ఒక ప్రత్యేకమైన కర్మను అనుభవింపవలసి ఉండును. పైన వివరింపబడినట్లు అతడు అట్టి కర్మలన్నింటినీ కృష్ణ చైతన్య భావనతో నిర్వహింపవలెను. అది మానవుని ముక్తి మార్గమున నడప నడిపింపగలదు. మనం చేసే కర్మలు భగవత్ ప్రీత్యర్థం ఉండాల. దీనికి ఒక లీల చెప్పి ముగిస్తాను.
సో చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు 500 ఇయర్స్ కింద మహాప్రభు పూరిలో డే టైంలో రెస్ట్ తీసుకుంటాడు. సో అప్పుడు మహాప్రభుని సేవించి ఇట్లా డోర్ దగ్గర ఇప్పటిలాగా ఏసీలు లేవు, కూలర్ లేవు. పడుకొని ఉంటే సో లోపలికి వెళ్ళాలి అంటే మహాప్రభుని సేవించడానికి లోపలికి వెళ్ళాలంటే మహాప్రభుని దాటి వెళ్ళాలి. అప్పుడు దాటి వెళ్తాడు. మహాప్రభుకు పాదాల మసాజ్ అవన్నీ చేస్తా ఉంటాడు. చాలా సేపయింది. మహాప్రభు లేస్తాడు. ఇప్పుడు అడుగుతాడు, "ఎంతసేపయింది నువ్వొచ్చి?" అంటే, "చాలా సేపయింది. లంచ్ టైమ్ గూడా అయిపోయింది చాలా ఈవినింగ్. మరి భోజనం చేశావా?" అంటే, "చేయలేదు మహాప్రభు" అంటాడు. "అరె! ఎందుకు చేయలేదు మరి?" అంటే, "సో మిమ్మల్ని దాటి వెళ్ళాలి గదా!" అంటాడు. "మరి నేను పడుకోకముందు నువ్వు రాలే గదా! పడుకున్న తర్వాత వచ్చావు. ఎలా వచ్చావు మరి లోపటికంటే?" "మిమ్మల్ని దాటి వచ్చాను." "మరి వచ్చేప్పుడు దాటొచ్చావు, వెళ్ళేప్పుడు గూడా వెళ్ళొచ్చు గదా!" అంటే, "స్వామి మన్నించండి. వచ్చేటప్పుడు మహాప్రభు మీ సేవ కొరకొచ్చాను. మీ సేవను ఆ! మిమ్మల్ని సేవించడానికి మిమ్మల్ని దాటొచ్చాను. తిరిగి వెళ్ళాలంటే నన్ను నేను సేవించుకోవడానికి తిరిగి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళలేకపోయాను." అంటే భగవంతుడిని సేవించడానికి కొరకు ఎటువంటి నియమం లేదు. మనల్ని సేవించుకోవడానికి సో నియమాల్ని పాటించాలి. భగవంతుడు చాలా మహాప్రభు చాలా ప్రసన్నమవుతాడన్నట్టు. కాబట్టి ప్రతి కర్మ గూడా భగవత్ ప్రీత్యర్థము మనము కర్మ చేయాలి. సో దానివల్లనే మనము ముక్తి మార్గంలో ముందుకు ప్రయాణం చేయగలుగుతాం. ఎన్నో ఎగ్జాంపుల్స్ మనము పూర్వం గూడా చర్చించాము. సో ముక్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి భక్తుల యొక్క కర్మలు అనాసక్తి. సో దానికి ఎవరన్నా భక్తుల యొక్క లీలలు చూసినట్టయితే ముక్తి మార్గ ప్రయాణంలో మనకు మహాభారతంలో విదురుడు విదురుడిని విదురుడు ఆ పాండవులకు సపోర్టివ్‌గా అంటే మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అట్‌లీస్ట్ మీరు వాళ్ళని ఇంత గూడా ఆ! హింసించకూడదు. ఇంత ఇది చేయొద్దని ధర్మ నియమాన్ని బోధించినప్పుడు ఈవెన్ కృష్ణుడొచ్చినప్పుడు గూడా అపోజ్ చేస్తా ఉంటే దుర్యోధనుడు, "సో నువ్వు మా దగ్గర ఉప్పు తింటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు మా రాజ్యంలో ఉండకు" అది ఇది అని చాలా ఆయన నానా మాటలన్నప్పుడు ఆయన దానికి ఏ కొంచెం గూడా బాధపడకుండా ఎందుకంటే తనంతట తానుగా వెళ్ళలేడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యతో బంధముంది. ఎవరు? ధృతరాష్ట్రుడితో. కాబట్టి కొడుకు అన్నా గూడా అన్న ఏమనలేదక్కడ. కాబట్టి చాలా అది పర్మిషన్ దొరికినట్టుగా తీర్థయాత్రకు వెళ్ళిపోతారు. వెళ్ళొచ్చేసరికే మహాభారత యుద్ధం అయిపోతుంది. ఎక్కడిదక్కడ అయిపోయింది. అప్పుడు ముక్తి మార్గం. దుర్యోధనుడు అన్న మాటలు ఆయనకు ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడ్డాయి. వెళ్ళిపోతాడు. వచ్చేసరికి ధృతరాష్ట్రుడు పాండవుల మీద డిపెండ్ అయ్యి ఆయన జీవిస్తా ఉంటాడు. అంటే భోగాలను అనుభవిస్తా ఉంటాడు. అప్పుడొచ్చి ధృతరాష్ట్రుడికి ముక్తి మార్గాన్ని చూయిస్తాడు. ఇంకా ఇంతకాలము భోగాలను అనుభవిస్తా ఉన్నావు. ఇప్పటికన్నా ముక్తి మార్గంలో ప్రయాణం చెయ్యు. భగవంతుని ధ్యానం చెయ్యు. సో, వానప్రస్థ జీవితం తీసుకొని వెళ్లి, అడవుల్లో వెళ్లి, సో, భగవంతుని ధ్యానం చేసి, ఈ శరీరాన్ని వాలంటరీగా వదిలేసేయు. అప్పుడు నువ్వు ముక్తి మార్గంలో ముందుకెళ్ళగలుగుతావు అని చెప్తే, అప్పుడు విదురుని మాట విని రాజ్యాన్ని త్యజించి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ తపస్సు చేసుకొని శరీరాన్ని వదిలేస్తాడు. అదే విధంగా పొంతి మారాలి. జీవితం అంతా కూడా కేవలము కృష్ణుడి యొక్క ఆజ్ఞలను కృష్ణ ప్రీత్యర్థం ఈ శరీరము ఉపయోగిస్తుంది. భర్త చనిపోతాడు బాధపడలేదు. కానీ పిల్లలకు కూడా ఎన్నో కష్టాలొచ్చాయి బాధపడదు. ఎప్పుడైతే కృష్ణుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని వినిందో అప్పుడు ఆమె మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఉండదింక. ఎందుకు? దాన్ని బట్టి తన జీవితం మొత్తం ముక్తి మార్గంలో భగవంతుని చేరుకునే మార్గమే ఆమె కర్మలు చేసింది తప్ప, ఏ రోజు గూడా ఈ శరీరాన్ని భోగించడానికి, పిల్లల శరీరాల్ని భోగింప చేయడానికి చేయలేదు. కాబట్టి ఆమె అనుక్షణం భగవత్ ప్రీత్యర్థమే కర్మ చేసింది తప్ప, తనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి కర్మ చేయలేదు. కాబట్టి కృష్ణుడు వెళ్ళిపోయిండని నాకిక్కడ ఏం పనుందని తను గూడా శరీరాన్ని వదిలేసింది. ఇలా ఎన్నో లీలలు మనము చెప్పొచ్చు భగవంతుడివి. సో, కాబట్టి మనము దీని ద్వారా గ్రహించవలసిందేంటంటే 2 విషయాలు. మనం ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి ఆల్రెడీ రోజు నిత్యం శ్రవణ కీర్తన భగవద్గీత, భాగవతం శ్రవణ కీర్తన చేస్తున్నాం. ప్రాక్టికల్‌గా భగవంతుని నామం చేస్తున్నాం. భగవంతుని కీర్తన చేస్తున్నాం. భగవంతుని అర్చన చేస్తున్నాం.
సో దీనితో పాటు పొద్దున మనకు నామామృతంలో వచ్చిందేంటంటే, భగవత్ ప్రసాద వితరణ, భగవంతుడి సంకీర్తనలో అందరిని ఇన్వాల్వ్ చేయటము. దానివల్ల మన యొక్క అజ్ఞానంలో ఉన్నటువంటి భౌతిక చైతన్యంలో ఉన్న అభక్తులను ఆధ్యాత్మిక చైతన్యంలోకి తీసుకొని రావచ్చు మనం. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి, దానికి చాలా తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తియస్తాది. కాబట్టి మనము గడ్డి పరక్కున్నటువంటి వినయ విధేయతలు, చెట్టుకున్నటువంటి ఓర్పు, తర్వాత గౌరవాన్ని, మర్యాదలను, సన్మానాలను కోరుకోకుండా ఇతరులకు గౌరవాన్ని ఇవ్వాలి, మర్యాదలను ఇవ్వాలి, సన్మానాలు ఇవ్వాలి, మంచి వాక్కులతో వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నిటిని డెవలప్ చేసుకుంటూ మనం అందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని భగవంతుడు మనకు ఆదేశిస్తున్నాడు. ఆ ప్రయత్నము మనని ముక్తి మార్గంలో నడిపిస్తుంది, ఇతరులను కూడా ముక్తి మార్గంలో నడిపిస్తుంది. అటువంటి కర్మల్ని ప్రేమతో వాళ్ళకు మోటివేట్ చేస్తూ ముందుకు నడిపించాలి అని ఈరోజు సందేశం. ఇంతటితో ముగిద్దాం. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై. శ్రీ రాధారమణ లాల్ की